హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈ రాత్రి శుక్రవారపు స్త్రీల కూడికను ప్రారంభించుకుందాం. త్వరపడి మీ పనులు ముగించుకొని దైవ సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎంతో ఆశీర్వాదకరం. ఉదయకాలమందు ఈరోజు ఉపవాస ప్రార్థన జరిగింది. మళ్ళా మీకోసం ఈ రాత్రి కాలమందు ఈ రీతిగా దేవుడి సన్నిధిలో గడపటం అనేది మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాలపు శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో మీరు మాతో ఉండండి. మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. అనేక మంది స్త్రీలను గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు నాతో మాట్లాడండి, అలాగే బిడ్డలతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు ఈ సమయాన్ని గుర్తించి సమయాన్ని సద్వినియోగపరచుకునే వారిగా చేయండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా మీ మాటలు శ్రద్ధగా విన్నట్లు మీ కృపను దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా మరి ఈ లింక్ని ఇంకా మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు పాట ద్వారా దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం.
ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరిచాం కదా. నిజంగా పాటలో పాడినట్లుగా మన దేవుడు మేలు చేయక ఉండలేని దేవుడు. చూసారా ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో. అందరూ హల్లెలూయా చెప్దామా? ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినందుకు దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారిగా ఉన్నాము. ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మీరందరూ కూడా బైబిల్స్ తీసుకొని సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను.
నా నమ్మకాన్ని మీరేం చేయాలి? వమ్ము చేయకూడదు. చెయ్యాలి కాదు, వమ్ము చేయాలంట. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. దేవునితో గడిపే సమయము మనకెంతో ఆశీర్వాదకరం. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 68:11. మీరు బైబిల్స్ తీసుకున్నారా, మొబైల్స్ తీసుకున్నారో నాకు తెలీదు. ఇక్కడున్న వాళ్ళు మాత్రం బైబిల్స్ చూడండి. కీర్తనలు 68వ కీర్తన 11వ వచనాన్ని. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును మనందరి వినికిల్లోనికి దీవించునుగాక. ఇక్కడ ప్రభువు మాట సెలవిస్తూ ఉన్నారు. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, దానిని ప్రకటించు స్త్రీలు ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యంగా ఉన్నారు అని చెప్పి ఈ కీర్తనలో మనకి ఈ వాక్య భాగములో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాట చెప్తున్నారు ఏంటి అంటే, స్త్రీలు ఏ విధంగా సువార్త పరిచర్యలో వాడబడ్డారో వాళ్ళల్లో ఒక ఆవిడ్ని తీసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారనుకుంటూ ఉన్నాను వింటాకి. ఈ వాక్యము ఏంటిదంటే, ఒకానొక రోజున ఒకానొక సమయాన స్త్రీలు లేచి సువార్త ప్రకటిస్తారు. ఎవరితో కలిసి అంటే పురుషులతో కలిసి దేవుని పని చేస్తారు అని ఇక్కడ ఒక ప్రవచనాన్ని కీర్తనాకారుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ఒకనొక సమయంలో స్త్రీలు కూడా లేచి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారనే వాగ్దానాన్ని చూపిస్తూ ఉంది. నిజంగా ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయాలంటే కేవలము 3 అంశాలు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఏ పని చేయటానికైనా 3 అంశాలు ఉన్నాయి. అవేంటిది అంటే 3 ఏమంటారంటే 3 అంశాలు అంటారా, 3 ఉపయోగకరమైనవి అంటారా, ఏమైనా మీరు పెట్టుకోండి. దాంట్లో ఫస్ట్ది ఏంటిది అంటే, ఏ పని చేయటానికైనా ఈ ప్రపంచంలో కావాల్సింది ఫస్ట్ సమయం. మనకి సమయం చాలా ఇంపార్టెంట్. ఈ సమయం మనకి చాలా విలువైంది. ఇది దేవునితో గడిపే సమయం, దేవుని వాక్యం వినే సమయం. ఫస్ట్ నీవు ఒక పని చేయాలి అంటే ఆ పనికి నీకు ఒక సమయం కావాలి. రెండవది ఏంటిదంటే మనుషులు కావాలి. మనం చేసే పనికి ఎవరు కావాలి? మూడవ వస్తువు ఏంటిదంటే మనుషులు కావాలి. నాలుగవది ఏంటిదంటే డబ్బు కావాలి. ఇవి ఉంటేనే ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలం. వీటిలో ఈ మూడిట్లో ఏది లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? ఒకటి సమయము, రెండవది మనుషులు ఉండాలి, మూడవది డబ్బు ఉండాలి. అయితే ఈ 3 కూడా దేవుని కొరకు, దేవుని పని కొరకు వాడబడినటువంటి ఒక గొప్ప స్త్రీని ఈ రాత్రి కాలమందు మీ ముందుకు తీసుకొని వచ్చాను. కొంచెం శ్రద్ధ పెట్టి వింటే కదా మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆన్లైన్లో చూస్తున్న మీరందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవునితో గడిపే సమయంలో, దేవుణ్ణి ఆరాధించే వేళలో మనకి దేవుని కంటే కూడా మన ఫోన్లో కింద వచ్చే నోటిఫికేషన్సే ఎక్కువగా ఉండి ఈ వాక్యాన్ని పక్కన పెట్టి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నీ సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాడనమాట నెట్ ద్వారా. అయితే చర్చిలో కూర్చుంటేనేమో పిల్లలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు, లేకపోతే ఫ్యాన్ గాలి రావట్లేదనో, లేకపోతే డోర్స్ మోగినప్పుడల్లా మనం ఏం చేస్తూ ఉంటాం? మన చూపుల్ని మార్చేసుకుంటూ ఉంటాం. కానీ అలా ఉండకూడదు. ఈ సమయము చాలా విలువైనది. దేవునికి ఈ రాత్రి కాలమందు ఒక గొప్ప మాట చెప్తా ఉన్నాను మీ అందరికీ. ఏంటిదంటే, దేవునికి స్త్రీలైన మన పట్ల యేసయ్యకి చాలా గౌరవం ఉందంట. ఎందుకు అంటే, యేసయ్య స్త్రీలను ఎంతో ప్రేమించారు, పురుషులను ఎంత ప్రేమించారో మనల్ని కూడా దేవుడు అంతే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ వాక్యము ఏమని తెలియచేస్తుందంటే, దేవుని యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు, స్త్రీలు
లేచి గొప్ప సైన్యంగా మారి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంట. ఈ రాత్రికాలమందు స్త్రీల పట్ల దేవునికి ఎంత గౌరవం ఉందో, యేసయ్య జీవితంలో, క్రీస్తు జీవితంలో స్త్రీలు చాలా ప్రాముఖ్యతను ఏమంటారు సంతరించుకున్నారు వాళ్ళు. ఏంటిది? ఒకటేమో తల్లి అయిన మరియా, రెండవది అన్నా ప్రవక్తి, అలాగే యేసుని చాలామంది స్త్రీలు యేసయ్యని పరిచర్యలో యేసయ్యకి ఎంతో సహకారులుగా ఉన్నారంట. వాళ్ళల్లో ఒక ఆవిడ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే, 20 యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వరకు ఉన్న లేఖన భాగాలని మనము ధ్యానం చేద్దాం ఈరోజు. చూసుకున్నట్లయితే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో ఈ వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన్ని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియచేసెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును మనందరి వినికిడిలోనికి దీవించునుగాక. ఈరోజు మనం చెప్పుకోబోయే లేడీ ఎవరో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఆమె మగ్దలేనే మరియా. ఇక్కడ ఏమంటారంటే, మనము ఈ రాత్రికాలమందు మగ్దలేని మరియకు ఒక ఆశ ఉంది. ఆశను దేవుడు తీర్చారు. మరి ఈ రాత్రికాలమందు ఈ కార్యక్రమానికి లేకపోతే ఈ సమయానికి మీరు దేని కొరకు వచ్చారో, మనము దేని కొరకు ఆశపడుతున్నామో ఆశను తీర్చటానికి లేదా నెరవేర్చటానికి మన ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే నేను సమీపముగానే ఉన్నాను మీకు. మగ్దలేని మరియ వచ్చి దేవుని గురించి, ఆయన మాటల గురించి మగ్దలేని మరియ శిష్యులకు తెలియచేస్తూ ఉంది. అసలు ఈ మగ్దలేని మరియ ఎవరో ఒకసారి ఆమె గురించి చూద్దామా? లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నారనుకుంటూ ఉన్నాను. వింటే మీకే మేలు. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఫస్ట్ నుంచి చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో ఉండిరి.
వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఇందాక చెప్పాను కదా, మనం ఒక పని చేయాలంటే ఆ పనికి సమయం కావాలి, మనుషులు కావాలి, తర్వాత డబ్బు కావాలి. ఈ మూడింటిని కూడా త్యాగం చేసిన వారే గ్రేట్ పర్సన్లు. ఇక్కడ ఈ మగ్దలేని మరియను గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ మగ్దలేని మరియ యేసు ప్రభు ఈ లోకంలో మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు అనేక పట్టణాలని, ప్రాంతాలని, రాష్ట్రాలని, రాజ్యాలని ఆయన సంచరిస్తున్న క్రమంలో ఈ పట్టణానికి ప్రభు వచ్చిన వార్త విని 12 మంది శిష్యులు ఎప్పుడు ఆయనతో పాటే ఉంటారు కదా. అయితే ఈమెకి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బలహీనతగా ఉంది. ఆ బలహీనతను బట్టి ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది, ఎన్నో ట్రీట్మెంట్లు చేసి ఉంటుంది. దెయ్యం పోతాకి తాళ్ళు కట్టు ఉంటుంది, మెళ్ళో కట్టు ఉంటుంది, ఏమైనా చేసి ఉంటుంది. కానీ ఆమెకి ఎక్కడ కూడా ఏమవ్వలేదు, స్వస్థత జరగలేదు. అయితే ఆమెకి దేవుని దగ్గరికి వెళ్తే స్వస్థతని ఆమె వినింది. వినుట వలన ఏం జరుగుతుంది? విశ్వాసం కదా. ఈ మరియా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యేసుప్రభు ఏం చేశాడంటే, ఆమెకున్నటువంటి దెయ్యాలు పట్టినయే 7 దెయ్యాల నుంచి ఆమెను ఏం చేశాడంట? విడిపించాడంట. ఇంట్లో ఒక్క దెయ్యం పట్టిన వాళ్ళనే మనము విడిపించలేకపోతున్నాం. ఏం దెయ్యాలు? సెల్ ఫోన్ దెయ్యాలు, సెల్ ఫోన్ దెయ్యాల నుంచి విడిపించలేకపోతున్నాం. తర్వాత తిండి పిచ్చి నుంచి విడిపించలేకపోతున్నాం. ఇంకా చెప్పండి, ఇవన్నీ దెయ్యాలే. అంటే లిమిట్ తప్పామంటే వాటిలో మనకి ఏమైనట్లు? బంధించబడినట్లే. అలాగే సీరియల్స్, అలాగే ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోవటం, ఇలాంటి దెయ్యాలు ఎంతమందికి ఉన్నాయో. అయితే ఇంకా ఒక్క దెయ్యంతోనే మనం ఏం చేయలేకపోతున్నాం చెప్పు? జయించలేకపోతున్నాం. ఈ మరియకు ఎన్ని ఉన్నాయంట? 7 దయ్యాలు ఉన్నాయంట. 7 దయ్యాలతో బాధపడతా ఉన్నప్పుడు దేవుడు ఆమె పైన కనికరపడి జాలిపడి ఆమెను స్వస్థపరిచాడంట. ఎప్పుడైతే ఆమెను దేవుడు స్వస్థపరిచాడో ఆనాటి నుంచి ఏనాటి దాకా ఆమె నమ్మకంగా ఉందో ఈరోజు వాక్య భాగంలో మనం తెలుసుకుందాం. చాలామంది చాలా అవసరతల కొరకు దేవుణ్ణి వెతుకుతారు, దైవ సన్నిధిలో కనపడతాము, తర్వాత మర్చిపోతాం. అంటాము నాకు సమయం లేదు అంటాము, నాకు సమయం లేదు, నాకు టైం లేదు అంటాము. అయితే ఈ మరియ గురించి మనం తెలుసుకుందామా? ఈ మరియను కనుక మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి వెంబడించటానికి ఈ మరియ ఏమి కూడా భక్తిపరురాలు కాదు. అర్థమైందా? ఈమె భక్తిపరురాలు కాదు. ఎందుకంటే ఈమె నిండా ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. 7 దెయ్యాలు పట్టినటువంటి ఈమె దేవుణ్ణి వెంబడించడం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా. ఈమె ఏమంటారంటే, మొదటి శతాబ్దంలో చాలా మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు కలిగినటువంటి కాలంలో ఉంది ఈ మగ్దలేని మరియ. అయితే ఆ మూఢ విశ్వాసాలన్నిటి యొక్క సంఖ్యలన్నిటినీ ధైర్యంగా తెంచిబడేసింది. మరి 20వ శతాబ్దానికి చెందిన స్త్రీలైన మనము అలా ఎందుకు ఉండకూడదు? దేవుని పని చేయమంటే ఎన్ని ఆటంకాలు చెప్తాం మనం. మా ఆయన దూరం అయితే ఎలానివ్వడండి అని ఆయన మీద సాకులు చెప్తాం. లేకపోతే మా పిల్లలకి ఎగ్జామ్స్ అండి అని పిల్లల మీద సాకులు చెప్తాం. దేవుడు మనకి కార్యాలు చేయాల్సినప్పుడు, దేవుడు మనకు కావలసినప్పుడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా దేవా అనగానే యేసయ్య నీ కోసం నా కోసం సిద్ధంగా ఉంటాడు. కానీ అమ్మా అనగానే మనము రెడీగా ఉన్నాను దేవా, నీ పనిలో నన్ను వాడుకోండి అని ఎంతమంది చెప్పగలం? అప్పుడు మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు, ఈ పద్ధతులన్నీ ఉన్న కాలంలోనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళింది మగ్దలేని మరియ. మనము 20వ శతాబ్దంలో ఉన్నాం. 20వ శతాబ్దంలో ఉన్నటువంటి మనము ఎందుకు మరియ వలె కాకూడదు? ఒకసారి ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందామా? ఆమె దేవుణ్ణి ఏం చేసిందంటే ప్రభువుగాను, రక్షకుడుగాను, విమోచకుడుగా
అనుకుంది కాబట్టి యేసయ్యని అమితంగా ప్రేమించింది. నిజంగా దేవుడంటే మనకి ప్రేమ ఉంటే అది ఎంత సమయమైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైనా ఆ పనిని మనము తప్పకుండా చేస్తాము. దేవుడికి నీవు నేనంటే అదే ప్రేమ. అందుకనే ఈసారి నేను ఇంకొక వాక్యాన్ని సిద్ధపడతా ఉన్నాను. అది అప్పుడప్పుడు ఆదివారాలు కొంచెం కొంచెం చెప్తాను. డాక్టర్ యేసు గురించి మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ బలహీనతలు పోతాయో, ఏమి ఇస్తాడో, ఏం చేస్తారో ఆ డాక్టర్ గురించి అప్పుడప్పుడు కొంచెం కొంచెం మీకు చెప్తాను. సండేసు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మగ్దలీని మరియను చూసుకున్నట్లయితే దేవుడు ఆమెకి స్వస్థత ఇచ్చాడు. అయితే ఆ స్వస్థత ఇచ్చినటువంటి దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తుందంట. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు స్వస్థపరుచుతున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావో అది నీకు ఇస్తున్నాడు. కానీ నీవు అంత ప్రేమగా ఆయన్ని చూడగలుగుతున్నావా? ఆమె దేవుణ్ణి ఒక ప్రభువుగా చూసిందంట, రక్షకుడిగా చూసింది, విమోచకుడిగా చూసింది. నేను ఆరాధించే ఆయన, నేను వెంబడించే ఆయన ప్రభువు, రక్షకుడు అని ఆమె యేసయ్యని బాగా ఏమంటారంటే ప్రేమించినటువంటి యేసుని గురించిన ప్రేమ ఆమె ఏమంటారంటే ఆమెలో రోజు రోజుకి దేవుని మీద ప్రేమ పెరిగిపోతూ ఉందంట. క్రీస్తు ప్రేమ ఆమెను బలవంతం చేస్తూ ఉంది. ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యం వినాలన్నా, ప్రార్థించాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా దేవుని ఎడల ప్రేమ ఉండాలి. అప్పుడే మనము చూడగలం, చేయగలం, రాగలం. ప్రేమ లేకపోతే ప్రేమ లేని వాళ్ళకి గంజి కూడా ఇవ్వం మనం. అర్థమవుతుందా? దేవుడంటే మనకి ప్రేమ ఉంటే ఈ క్రమాలని మనము మిస్ చేసుకోము. అలాగే నువ్వు దేవునితో గడిపే సమయాన్ని నీవు మిస్ చేసుకోవన్నమాట. ఈ రాత్రికాలమందు శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టే ఇలాంటి అవకాశాలు మనకిస్తూ ఉన్నాడు. ఈమెలో క్రీస్తు ప్రేమ ఆమెని బలవంతం చేయటం వలన ఆమె ఒక తీర్మానం తీసుకుందంట. ఏంటిది అంటే, నన్ను దేవుడు స్వస్థపరిచాడు, నా కుటుంబంలో దేవుడు కార్యం చేశాడు కాబట్టి నా మరణ పర్యంతం వరకు కూడా నేను ఆయనను వెంబడిస్తాను. మనం కూడా ఇలాంటి తీర్మానాలు ఎన్నో చేసుకొని ఉంటాం కదా. దేవా, నా బిడ్డల విషయంలో ఇలా చేస్తే గనక నేను నా జీవితకాలం అంతా ఇలా నేను నీకు నమ్మకంగా ఉంటానయ్యా, ఈ తీర్మానం నేను చేస్తానయ్యా, ఇలా నేను ఉంటానయ్యా, అలా చేస్తానయ్యా అని చెప్పి ఎన్నో తీర్మానాలు నువ్వు గనుక చేస్తే, నాకు ఈ కార్యం చేస్తే కనుక నేను ఇలా చేస్తాను, నాకు ఈ కార్యం చేస్తే నేను అలా చేస్తా అంటూ ఎన్నో తీర్మానాలు మనం చేసుకుంటా ఉన్నాం. నీ తీర్మానాలకి దేవుడు ఆశపడడు, కానీ దేవుడు చూసేది ఏంటంటే ఎలాంటి హృదయంతో మనం చేస్తున్నామా అని ఆలోచిస్తాడు. కానీ దేవుడు నీ కార్యం చేస్తాడు. నువ్వు కొన్నాళ్ళు కరెక్ట్గా ట్రాక్లోనే ఉంటావు, తర్వాత ట్రాక్ తప్పిపోతూ ఉంటాం. అందుకే మళ్ళా మనకేమొస్తూ ఉంటాయి? సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ రాత్రి కాలమందు ఒక మేలు పొందుకున్నటువంటి మగ్దలేని మరియ ఒక గొప్ప తీర్మానం తీసుకుంది. ఏంటిదంటే, నేను వెళ్తున్నా, నేను ఆరాధిస్తున్నా, నేను వెంబడిస్తున్న దేవుడు ప్రభువు, అలాగే రక్షకుడు, అలాగే విమోచకుడు అని ఆమె ఆమె వెంబడిస్తున్నటువంటి దేవుని ఎడల చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారంటారు కదా, ఎన్నెన్నో ఊహించుకుంటా ఉంది. ఎవరి ఎడల? దేవుని ఎడల. అందుకే ఏమని చెప్పిందంటే, నా జీవిత కాలం అంతా నేను ఆయన్ని వెంబడిస్తాను అందంట. అంటమే కాకుండా ఆమెకి కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఆయన సేవకై వ్యయపరిచిందంట. అర్థమవుతుందా? ఆమె తన సమయాన్ని, సొమ్ముని కూడా దేవుని సేవకు ఖర్చు చేసిందంట. అంత మాత్రమే కాదు, చాలామంది దేవుని పని చేయండి అని చెప్పి డబ్బులు ఇస్తారు, కానీ ఆ పని కోసం నేను కూడా వస్తాననే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అర్థమవుతుందా? డబ్బు కావాలి, కానీ దాంతో ఇందాక చెప్పాను కదా, సమయం కావాలి, మనుషులు కావాలి,
డబ్బులు కావాలి ఒక పని చేయాలంటే. ఈ మరియ కూడా దేవునికి సేవ కొరకు తన సొమ్ముని వ్యయపరిచింది. అంత మాత్రమే కాకుండా యేసయ్య ఏ పట్టణాలకు వెళ్తుంటే ఆ పట్టణాలకు ఏం చేసింది ఆమె? వెళ్తూ వచ్చిందంట. ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయటానికి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతానికి నేను వెళ్తాను, ఆయనతో పాటు వెళ్తాను అని చెప్పి ఒక గొప్ప తీర్మానం తీసుకుంది. మన తీర్మానాలు ఎంతవరకు ఉంటాయి? మన పరిమితి వరకే ఉంటాయి. ఆ దినాలు ఎలాంటి పరిస్థితులు, మూఢ నమ్మకాలు, ఏమంటారంటే మూఢ విశ్వాసాలు కలిగినటువంటి దినాలలో మొదటి శతాబ్దంలో మరియా ఇంత గొప్ప తీర్మానం తీసుకుంది. 20వ శతాబ్దంలో ఎన్నో రకాల ఫెసిలిటీస్ మనకున్నాయి, ఎన్నో ప్రయాణ సాధనాలు సౌకర్యాలు మనకున్నాయి, కానీ ఆయన్ని వెంబడించటానికి కొన్నే పరిమితులు కలిగి ఉంటాము. ఈమె దేవుడు ఆమెకు చేసిన మేలు కొరకు ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఏంటిదంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, పట్నం వెళ్ళినా వస్తాను, గ్రామం వెళ్ళినా వస్తానని నిశ్చయించుకుందంట. అయితే ఇందాక చదువుకున్నాం కదా 8వ అధ్యాయము 2వ వచనంలో యేసు ప్రభుతో ఉంటున్న వారు ఎవరంటే మోటు వారైనటువంటి జాలర్లు. ఈ శిష్యులందరూ ఎవరు? సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళు. వాళ్ళకి చదువులు తెలీదు, వారికి నీట్గా ఉండటం తెలీదు. అలాంటి ప్రజలతోటి ఆమె ఏం చేస్తూ ఉందంట? మోటువారైనటువంటి జాలర్లు యేసుని వెంబడిస్తూ ఉంటే వాళ్ళతో పాటు ధనవంతురాలు, అందమైన ఆవిడ మగ్దలేని మరియు ఫోటో చూస్తే ఆమె చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన ఆవిడ, జ్ఞానం కలిగిన ఆవిడ ఎవరితో దేవుణ్ణి వెంబడిస్తాకు సిద్ధపడింది? మోటువారైన జాలర్ల గుంపుని వెంబడించింది. అలాగే యేసయ్య మరి ఆ యేసు ప్రభుని అంటారు కదా, ఈయన ఆ వడ్రంగి పనిచేసేటువంటి యోసేపు కుమారుడా అని అన్నప్పుడు, అంటే వడ్రంగి బోధకుడైన యేసయ్య ఏ ప్లేస్కి వెళ్తున్నాడో ఆ ప్లేస్కి వెళ్ళి యేసయ్యని వెంబడించేటువంటి స్త్రీగా ఈమె మనకి కనపడతా ఉంది. ఈ రోజుల్లో మీరు చర్చికి రండి అంటే మీ చర్చిలో కుర్చీలు ఉంటాయా? మీ చర్చికి అందరు ఎంప్లాయీసే వస్తారా? నీట్గా ఉంటారా? ఉద్యోగస్తులు ఉంటారా? మీ పాస్టర్ గారు ఏ ఊరు, ఆయనది ఏ ప్రాంతం, ఎక్కడి నుంచి వచ్చారు, అలా అయితేనే వస్తాము, ఎలా అయితేనే వస్తామనే జనాంగముల్ని ఎందరినో మనం వింటూ అంటున్నాం కదా. మగ్దలేని మరియా అలా ఏం అడగల, అలాంటి ఏమి చూడలా. యేసయ్యని ఆమె మేలు పొందుకుంది. ఆ మేలు పొందుకున్నందుకు దేవునికి కృతజ్ఞత తెలపటానికి ఆయన ఏ పట్టణానికి వెళ్తుంటే, ఏ గ్రామానికి వెళ్తుంటే ఆ గ్రామమునకు యేసు వెంట నడిచిన స్త్రీగా మనము ఈ మరియను చూస్తూ ఉన్నాము. ఈమె ఏమి సంభవించినా సరే మరియా వెంబడించుటకే నిశ్చయించుకుంది తప్ప ఆమె దేవుని కొరకు తను తాను అమ్మేసుకుంది. అర్థమవుతుందా? దేవుని కొరకు ఏం చేసింది అంటే దేహము, ధనము, కాలము, యవ్వనము సమస్తము కూడా ఆయన ధననిధిలోకి తీసుకెళ్ళిపోయేలా కుమ్మరించేసిందంట. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు ఏ స్త్రీ అయినా యేసుని సేవించుటకు ఏం ఆశిస్తారు? ఒకవేళ యేసయ్యని నువ్వు సేవించాలి, ఏమంటారు, ఆయన ఆరాధించాలంటే నీకు ఎన్ని ఆటంకాలు. ఒక యవనస్తురాలు దేవుని నమ్ముకుంది, దేవుని సన్నిధికి వస్తూ ఉంది. కరెక్ట్గా బాప్తీసం తీసుకుంటాను అనే సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళే వద్దు నీకు ఇప్పుడు అన్నారు. ఎందుకు అంటే నువ్వు వివాహం చేసుకునేవాడు దేవుణ్ణి ఎరిగినవాడు వస్తాడో రాడో, కాబట్టి నీవేమొద్దు, బాప్తీసానికి పేరు ఇవ్వద్దు. ఇచ్చిన పేరుని కూడా ఏం చేశారు? కొట్టిచ్చేశారు. ఇంకా ఆ పిల్ల కూడా ఏం చేసింది? అమ్మ నాన్న మాట ప్రకారము దానికి ఓబే అయిపోయింది. తర్వాత దేవుడు ఆమెకి వివాహం ఏర్పాటు చేశాడు, మంచి భర్తనే ఇచ్చాడు. అయితే వివాహం చేసుకుంది అనిల్ వివాహమే, కానీ ఈరోజు కూడా ఆ ఒక్క తీర్మానం చేసుకున్న ఆ తీర్మానాన్ని నెరవేర్చలేదు. కాబట్టి ఆమె జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఎన్నో 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 నేను చెప్పలేను మీకు ఇంకా.
ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ కుటుంబంలో ఈరోజు విడిపోదామా, రేపు విడిపోదామా, ఇదే ప్రశ్న. ఎందుకు అంటే నిన్ను తీర్మానం ఎవరు చేసుకోమనలా, కానీ నువ్వు కూడా వెంబడించాలంటే ఫస్ట్ నీ పేరెంట్సే నీకు అడ్డు రావచ్చు, నీ బంధువులు రావచ్చు, నీ స్నేహితులు రావచ్చు, ఇంట్లో నీ భర్త రావచ్చు, ఒకవేళ నీ భర్తకి నీవే ఆటంకంగా ఉండొచ్చు. ఇలాగ ఎన్నో మనుషుల యొక్క స్వభావాలు ఉంటా ఉన్నాయి. కానీ మరియలో చూసుకున్నట్లయితే ఆమె దేవుని సన్నిధిలో సమస్తాన్ని కుమ్మరించేసింది. దేవుని సేవించటానికి ఆమె ఏ ఆచారాన్ని కూడా ఆమెను ఆటంకపరచలేదంట. హల్లెలూయా. ఆ రోజుల్లో స్త్రీలు బయటికి వెళ్ళకూడదు, సాక్ష్యం ఇవ్వకూడదు, ఇలాంటి ఎన్నో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా మరియా యేసయ్యని వెంబడించటానికి సిద్ధంగానే ఉంది. ఈ రాత్రికాలమందు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి వెంబడించడానికి హద్దులు పెట్టుకున్నాం, సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మగ్దలీని మరియా ఇంత గొప్ప వ్యక్తిగా మార్చబడటానికి ఏంటంటే యేసయ్యని ఆమె ప్రేమించింది, యేసుని ప్రభువుగా ఏర్పాటు చేసుకుంది, యేసుని విమోచకుడుగా అనుకుంది, రక్షకుడుగా అనుకుంది. ఈ యేసుతో ఉంటే నేను డైరెక్ట్గా నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాను అనుకుంది. అంత ఆశలతోటి యేసయ్యని వెంబడిస్తున్న మరియకు ఒక ఆశలు ఆవిరైపోయేటువంటి ఒక సందర్భం ఎదురైంది. అదే యేసు సిలువకి ఎక్కటం. జాగ్రత్తగా వింటున్నారా? యేసుని సిలువ వేస్తున్నారు, సిలువ వేయబడుతున్నాడు అని చెప్పి తెలియగానే మరి ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. తనకి నిత్య జీవాన్ని ఇస్తాననుకున్న దేవుడు ఇప్పుడు ఏమైపోయారు? జీవిత ప్రవాహంలో కిరాతకులైన హంతకుల మధ్య, ఖైదీల దగ్గర ఆయన కట్టబడి, ఆయన రక్తము గడ్డ కట్టేలాగా వారు ఆయనను కొట్టటం చూస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూసిన మరియా ఒక్కసారిగా ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. ఎందుకంటే నన్ను 7 దెయ్యాల నుంచి విడిపించాడు, నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు, నా జీవిత కాలమంతా ఈయన సజీవుడుగానే ఉంటాడు, నిన్ను వెంబడించవచ్చు నేను అనుకున్నటువంటి మరియా ఇప్పుడు మనం ఏ సీజన్లో ఉన్నాం? క్రిస్మస్ సీజన్లో కన్య అయిన మరియా గొప్ప ఆదర్శంగా ఉంటే, సిలువ ధ్యానాలు సిలువ సీజన్లో మగ్దలేని మరియ కూడా మనకు ఒక ఆదర్శమైన మహిళగా కనపడుతుంది. అందుకే సీజన్లో రీజన్ ఉన్నట్టుగా సీజన్కి ఒక రీజన్ ఉంటుంది అంటారు కదా, అలాగే ఈ లెంట్ డేస్లో చాలామంది మరి శ్రమ దినాలలో అనేకమైనటువంటి అంశాలను వారు చర్చెస్లో బోధిస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని తీసుకుంటూ యేసు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా చేస్తూ ఉన్నాం కదా బుధవారాలు, మన పాస్టర్ గారు కూడా. అలాగే ఈరోజు ఇంకా నెక్స్ట్ ఫ్రైడే కల్లా మనము గుడ్ ఫ్రైడేలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఈరోజు ఈ మరియను తీసుకొని రావాలని నేను ఆశతో మీ ముందుకు వచ్చాను. ఇలాగ ఆశతో దేవుణ్ణి వెంబడించటం మొదలుపెట్టిన మరియకు ఆశలు ఆవిరైపోయినటువంటి సందర్భం. నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావా? అయితే మరియా దేవుని మీద ఎక్కడ కూడా అపనమ్మకం అనేదే రాలేదు. యేసయ్యను పట్టుకున్నారు, ఖైదీలు పట్టుకున్నారు, ఆయనను సిలువకు అప్పగించారు, ఆయనను కొడతా ఉన్నారు. మరి ఆయనను కొట్టినప్పుడు, ఆయన్ని పట్టుకున్నప్పుడు పురుషులు సహితము సొమ్మసిల్లి నేల మీద పడిపోయారు. శిష్యులేంటి, పురుషులేంటి, చాలామంది అయితే పారిపోయారు కూడా. అటువంటి సమయంలో ఎవరున్నారంటే చివరి వరకు యేసయ్యని వెంబడించటానికి స్త్రీలే. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పురుషులే ధైర్యం కలిగిన వాళ్ళే పారిపోతుంటే స్త్రీలు ఉండగలమా? అలాంటి చోట స్త్రీలకు ఉండే అవకాశం లేదు. కానీ ఎవరు పారిపోయినా మరియ మాత్రము యేసయ్య సిలువ దగ్గరే అక్కడే ఉండిపోయింది. ఆమె యేసుతో కూడా వేదన పడటానికి ఇష్టపడింది. ఇలాగా మనకు ఎదురైతే ఏదో నువ్వు మేలు చేస్తావని నీ దగ్గరికి వచ్చాను, నువ్వే ఎప్పుడు శత్రువుల చేత పట్టబడ్డావు, ఇంకా నా కోసం నువ్వేం ప్రార్థన చేస్తావని సంఘాన్ని విడిచిపెట్టేవారు, సేవకుని విడిచిపెట్టేవారు ఈ దినాల్లో ఎందరో విశ్వాసులు ఉన్నారు.
కానీ మరియ అలాంటి విశ్వాసం కాదు. ఆయనను కొట్టుతున్నప్పటికీ కూడా యేసయ్య వేదన పడుతున్నప్పుడు అక్కడే ఉండి యేసుతో వేదన పడటానికి ఇష్టపడిపోతూ ఉంది. యేసయ్య ఆయన్ని ఇలా అది చూపించమ్మా, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూస్తున్నప్పుడు యేసయ్యని ఇలాగా ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన దేహం వంకర్లు తిరిగిపోతూ ఉంది. ఆ వంకర్లు తిరిగిపోతున్నటువంటి ఆ దేహాన్ని చూస్తున్నప్పుడు యేసయ్య కండరాలన్నీ కూడా అలా కనపడుతున్నప్పుడు భారంగా ఊపిరి తీసుకుంటున్నప్పుడు బాధ వలన దేవుడు మూలుగుతున్న మూలుగుని కూడా దగ్గరగా కూర్చొని దగ్గరగా నుంచొని చూస్తూ ఉంది మరియా. ఆనాడు యేసు ప్రభు యొక్క బాధను దగ్గరగా ఉండి చూస్తున్న స్త్రీలలో ఫస్ట్ ప్రయారిటీ దక్కింది ఈ మగ్దలేన్ మరియకే. ఈనాడు ఎందరో యవనస్తులు, పిల్లలు, పెద్దలు ప్రభువుని ఎరుక్కోకుండానే నశించిపోతున్న వారి నిమిత్తము నువ్వు వేదన పడుతున్నావా? వారు ఇలా నశించిపోతున్నారు కదా, వారికి క్రీస్తు ప్రేమను చూపించాలని నీవు ఎప్పుడైనా వారి కోసం ప్రార్థించావా? మరి అయితే అదిగో ఆ దేహము రక్తముతో అలా కొడుతున్నప్పుడు ఆ దెబ్బలకి దేహం వంకరలు తిరిగి కండరాలు కనపడుతున్నప్పుడు మరి అక్కడుంది చూడండి. మరి అక్కడుండి ఆ వేదన్ని చూస్తూ ఎంతగానో ఆయన్ని గెత్సెమనే తోటలో ఆయన రక్త బిందువులు చిందించినప్పుడు ఆయన శిష్యులు పారిపోయి విఫలైపోయారు. కానీ ఆయన అంటున్నారు, తీసుకెళ్ళారు పేతురు యోహాన్లను తీసుకెళ్తే కొండ మీద మరి యేసయ్య ఏమో ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. శిష్యులు ఏమయ్యారు? నిద్రపోతూ ఉన్నారు. ఆయన వచ్చి, అయ్యో ఒక్క గడి అయినా నా కోసం మేల్కొని ఉండలేరా? ఈ కొంచెం సమయమైనా దేవునితో మనం గడపలేమా? కొంచెం సమయమైనా నాతో ఉండలేరా అని దేవుడు దీనాతి దీనంగా అడిగినప్పుడు, అయ్యో ప్రభా ఇప్పుడే జస్ట్ నిద్రపోయామయ్యా, ఇప్పుడే అక్కడికి వెళ్ళొచ్చి అలసిపోయామయ్యా అని సాకులు చెప్పారు. కానీ మగ్దలేన్ మరియ అయితే యేసయ్య పాదాలని విడిచిపెట్టలేదు. ఈ రాత్రికాలమందు దేవుని సన్నిధి, దేవుని సేవలో దేవునితో తీసుకున్న తీర్మానము ఒక మంచి గమ్యం చేరేదిలాగా ఉండాలి తప్ప మధ్యలో విడిచిపెట్టేదిగా ఉండకూడదు. మరియా యేసు ప్రభుని గొల్గోతా కొండ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఏదో నా కష్టంలో నాకు సహాయం చేశాడు కదా, ఈ శిష్యులే పారిపోయారు, వీళ్ళే ఎన్నో మేలులు పొందినటువంటి దేవుడు ప్రజలు అన్న వాళ్ళే వెళ్ళిపోయారు, నేను ఎంత మాత్రం దాన్ని ఏదో ఆ సమాధి దాకా లేకపోతే ఆ గొల్గోతా కొండ దాకా వెళ్ళి ఆగిపోదాం అనుకున్నారు కొందరు. కానీ మరియ అయితే గొల్గోతా యొద్ద ఆగిపోలేదు. నీ జీవిత యాత్రలో కూడా, నీ జీవిత పయనంలో కూడా యేసయ్యని వెంబడించాలని తీర్మానం చేసుకున్న నీకు మేలు జరగలేదని అక్కడే ఆగిపోవద్దు. లేదు, నీకు మేలు చేస్తానన్న వ్యక్తే శ్రమలో నిలబడి ఉన్నాడు కాబట్టి ఈయన నాకేం చేస్తాడని ఇంకో పక్షానున్న వాని వైపు తిరగలేదు మరియా. ఈ రాత్రి మనం శ్రద్ధగా వింటే ఈ మాటలు నీకు నాకు అర్థమవుతాయి. నీవు ఎలా ఉన్నావో, నీవు వెంబడిస్తున్న దేవుణ్ణి ఆప్షన్స్ ఎత్తుక్కుంటున్నావా? అక్కడే ఆగి ఆలోచిస్తున్నావా? మరియా గొల్గోతా దగ్గరే ఆగిపోలేదు. యేసు మరణించి కొనిపోయబడాను కానీ మరియకు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆమె ప్రేమ దేవుని ఎడల నిత్యము కూడా పెరుగుతూనే ఉందంట, క్షీణించటలేదంట. గొల్గోతా దగ్గరికి వచ్చి వెళ్ళిపోదాం అనుకుందా? అనుకోలా. అక్కడి నుంచి సమాధి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నారు యేసయ్య దేహాన్ని. ఆ సమాధి దాకా కూడా వెంబడించిందంట. సమాధి దగ్గర సమాధిలో ఎలాంటి ప్లేస్, ఎలాంటి వాతావరణం ఉంటుంది? సమాధులు ఏమన్నా ప్రకాశమానమైన వెలుగుతో ఉంటాయా? కాదు కదా. వెలుగులో కాదు, చీకటిలో కూడా దేవుణ్ణి మానక వెంబడించింది. చాలామంది, దేవా ఇది చేస్తే గనక ఇంక రేపటి నుంచి నిన్నే వెంబడిస్తానయ్యా, ఇది చేస్తే గనక నీకే ఇస్తానయ్యా, నీకే చేస్తానయ్యా అంటూ ఉంటారు చాలామంది. దేవుడు నీకు
ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నన్ను రక్షించుకున్నావు, అందుకు నీకు స్తోత్రాలయ్యా, నా జీవితం అంతా నిన్నే వెంబడిస్తానయ్యా అని ఎవరైతే తీర్మానం చేస్తారో ఆ మాట విని దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను హత్తుకుంటాడండి. హల్లెలూయా. ఈ ఫార్ములా మనకు తెలియక నువ్వు చేస్తే ఇస్తా, నువ్వు చేస్తే చేస్తా అంటూ ఎన్నాళ్ళైనా నీకు చేయడు దేవుడు. ఎందుకంటే నాకేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను, నేనేమై ఉన్నానో అది నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అని ఎవరైతే చెప్తారో వారి కోసము దేవుడు లేక వృద్ధాప్యమందు అబ్రహాముకి ఇస్సాకిస్తే నాకు ఇవ్వమన్నప్పుడు ఇచ్చేస్తే దేవుడు ఊరుకున్నాడా? ఆకాశము నుండి దిగి పొటేల్ని పంపించి కుమారునికి మారుగా దాన్ని ఇచ్చిన దేవుడు నీ పక్షాన కార్యం చేయడా? ఈ రాత్రి కాలమందు దేవుణ్ణి మనం వెంబడించాలని తీర్మానం చేసుకుంటే అక్కడ వెంబడించటానికి వెళ్ళిన దేవుడే ఇప్పుడు మానవ రూపంలో లేడు. ఆయన గెత్సెమనే దాకా వెంబడించి ఆగిపోదామనుకోలేదు, సమాధి దగ్గరకు వెళ్ళింది. సమాధిలో ఏముంది? చీకటి, కీస్ కీస్ అనే శబ్దాలు. ఈ మధ్య మేము మా ఊరు వెళ్ళాం. అదేంటో కానీ ఏమంటారు, కరెక్ట్గా మేము వెళ్ళిన రోజే వర్షం మొదలెట్టింది. మేము తాళప్రోలు దాటాము. తాళప్రోలు దాటిన దగ్గర నుంచి వర్షం వస్తే మధ్యలో సిరివాడ అనే గ్రామం ఉంది, అక్కడ ఒక లైబ్రరీ ఉంది. అక్కడ ఆగాం, వర్షం వస్తుంది కదా అని. సరే అక్కడ ఆగిన కొంచెం సేపటికి ఏమైందంటే వర్షం తగ్గిపోయింది. వర్షం తగ్గిపోయింది కదా అని చెప్పి మేము బయలుదేరి ఇంకా ఆ షెల్టర్ దాటేసి కొంచెం ముందుకెళ్ళాము. మేము ముందుకెళ్ళి ఇంకా మా ఊరు వెళ్ళే దారిలో వరకు కూడా అక్కడ ఏమీ కూడా లేవు, ఒక్క శ్మశానాలు తప్ప. మేము కరెక్ట్గా సిరివాడ వంతెన దాటామో లేదో మళ్ళా పెద్ద వర్షం. పాస్టర్ గారు నేను బండి మీదే ఉన్నాం. పెద్ద వర్షం ఎక్కడ దాక్కుందో ఆ పక్కన ఉన్నాయన్నీ సమాధుల దగ్గరికి వెళ్ళి నుంచోగలమా చెప్పండి? అంటే పట్టపగలే అమ్మో సమాధుల దగ్గర వద్దు, పద ముందుకెళ్ళిపోదాం అని మనసులో ఆగేస్తూ ఉంటుంది. మరి మరియా అర్ధరాత్రి వేళ కూడా సమాధి దగ్గరే దేవుడి కోసం కూర్చుందంటే అక్కడ ఒక్క దేవుని సమాధి లేదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళ సమాధులన్నీ కూడా ఉన్నాయి కదా. ఎన్నెన్నో అంటారు పుకార్లు చెప్తారు, ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. అక్కడ శబ్దం వచ్చింది, ఇక్కడ శబ్దం, ఇలాంటి మాటలు ఆమె కూడా ఎన్నో వినుంటుంది. ఆల్రెడీ ఆమెకి దెయ్యాలు ఏడుబట్టి ఉన్న స్త్రీ కదా, ఆ సిచ్యువేషన్స్ అంతా ఆమెకు తెలుసు. కానీ ఆమె భయపడలా. చీకట్లో కూడా దేవుణ్ణి వెంబడించటానికి సిద్ధపడినటువంటి స్త్రీ ఎవరంటే ఈ మగ్దలేనే మరియా. అక్కడికి వెళ్ళింది. ఏ పురుషుడు కూడా సమాధి దగ్గరికి వెళ్ళినట్టు కనిపించలేదు. అయితే పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టిద్దని దేవుడు చెప్పినట్లుగా పురుషులు యేసుని సమాధిలో పెట్టి వెళ్ళిపోయారు, కానీ మరియా అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిందంట. చీకటిలో శ్మశానం యొద్ద ఒక స్త్రీ కూర్చొని ఉండటం ఎంత విడ్డూరం. ఆమె అక్కడ ఉంటున్నప్పుడు ఆయన్ని వెంబడించిన మనలాంటి స్త్రీలు అనేక మంది ఇంకో పిచ్చమ్మ, ఇంకెవడు చెప్పినా వినదమ్మా అని ఎందరో ఎన్నో మాటలని ఉంటారు. కానీ దేవుని మీద ఉన్న ప్రేమ మనల్ని కూడా అంటారు, నీకేం మేలు చేశాడు పద్దాక దేవుడా దేవుడా ఏసయ్యా ఏసయ్యా అంటావు అని ఎందరో మనల్ని కూడా ఏం చేస్తారు, అవమానపరుస్తారు, కించపరుస్తారు. అలా మరి మాకు లేదా భక్తి, మాకు లేదా ప్రేమ, మేము ఏసై కానుకలు ఇవ్వలేదా, ఏసై వెంబడించలేదా, ఆయన కొండ మీద మీటింగ్స్ పెడితే అక్కడికి రాలేదా, సముద్రంలో పెడితే రాలేదా, ఇలాగా ఎన్నో మాటలు అన్నారు. కానీ మరి ఎవరి మాటలు పట్టించుకోలే. నిన్ను కూడా అంటారు, ప్రతి వారం వెళ్ళాలా, ప్రతిరోజు వెయ్యాలా, ప్రతిరోజు చూడాలా, ప్రతి కార్యక్రమానికి హాజరవ్వాలా అని అంటారు. కానీ నీ ప్రేమ నీ
దేవుని ఎడల నీకున్నట్లయితే ఎవ్వరు నిన్ను అడ్డుకోలేరు. వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఏం సాకులు చెప్పకూడదు. అర్థమవుతుందా? మరియకు కూడా సలహాలు ఇచ్చారు, ఎన్నో ప్రణాళికలు ఇచ్చారు, కానీ మరియ వినలా. యేసయ్య సమాధికి ఎదురుగానే కూర్చొని విమోచకుడు కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరియా మరణ పర్యంతరము కూడా ఆయన్ని వెంబడించింది. మరి నీవు అలా వెంబడించగలవా చెప్పండి? మరణం అయిపోయిన వాళ్ళని ఎవరు వెంబడిస్తారు చెప్పండి? మేలు చేసిన వాళ్ళ దగ్గర ఉంటారు, కానీ బెల్లం ఉన్నప్పుడే ఈగలు వస్తాయి, డబ్బులు ఉన్నప్పుడే బంధువులు వస్తారు. మనకి ఏమీ లేనప్పుడు వస్తారు ఎవరైనా? ఎవ్వరు రారు. కానీ యేసయ్య ఎన్నో పప్పలు ఇచ్చినప్పుడు, ఎన్నో బహుమతులు ఇచ్చినప్పుడు, ఎన్నో మేలులు చేసినప్పుడు గుంపులు గుంపులు జనం ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య పట్టబడ్డారో గుంపులందరూ ఏమయ్యారో కూడా తెలీదు. ఈమె మరణ పర్యంతము కూడా ఆయన్ని వెంబడించాలని తీర్మానం చేసుకుంది. అది ఎంతగా అంటే ఎంతగా దేవుణ్ణి ప్రేమించిందంటే ఆమె ప్రేమ నిష్కపటమైన మాదిరి అయిన ప్రేమగా ఉందన్నమాట. అంతం వరకు ఆయనను వెంబడించింది. ఇంకా తెల్లారిపోతూ ఉంది, ఆమెకి నిద్రే పట్టట్లా, ఇంకా చీకటిగానే ఉంది. శిష్యులందరూ నిద్రపోతున్నారు, కానీ మరీ ఏం చేసిందంటే మళ్ళా ఇంటికి వచ్చి సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసయ్యని మరి దేహానికి పుయ్యాలని చెప్పి జాగ్రత్తగా మూట కట్టుకొని ఆ పట్టణాన్ని దాటుకుంటా ఆమె ఊర్లో నుంచి సమాధుల దొడ్డికి ఏం చేయాలి? పట్టణంలో నుంచి వెళ్ళాలి కదా, ఆ పట్టణాల్లో గుండా ఆమె వెళ్తూ ఉంది. అలాగే ఒక ఆవిడ కూడా దేవుడు తలుపు తడుతూ ఉంటాడు. ప్రాణేశ్వరి, నా ప్రియకుమారి, నేను మీ ఇంటికి వచ్చాను, నీ తలుపు తెరవా అంటే, ఇప్పుడే నేను స్నానం చేశాను అంటది. నా తల మంచుకు తడిసిపోతుంది అంటే, అయ్యో ఇప్పుడే నేను అంటారు సెంట్ రాసుకున్నాను, నేను తలుపు తీయలేను అంటా ఉంటుంది. ప్రియుడు ఎంతోసేపు బతిమలాడతాడు, ఆ స్వరం ఆమె గుర్తుపట్టలేదు. తర్వాత ఎప్పటికో ఆమెకి ఇది నా ప్రియుని స్వరం అని అర్థమయ్యి గబగబా ఇది నా ప్రియుని స్వరమే కదా అని డోర్ ఓపెన్ చేస్తే ప్రియుడు వెళ్ళిపోయాడు. ఈ ప్రియుడు వెళ్ళిపోయాడు కదా అని ఈ స్త్రీ ఏం చేసింది? పట్టణంలోకి వెళ్తే ఏం చేశారంటే కావలి వారు ఆమెను పట్టుకొని చితక బాధేశారు. అలాంటి భయంకరమైన ఆ పరిస్థితిలో ఆ స్త్రీ దేవుణ్ణి వెదకటానికి వెళ్ళింది, కానీ కావలి వారు ఆమెను ఏం చేశారు? ఆమెను పట్టుకొని బంధించేశారు. కానీ ఈ మరియను ఆ పట్టణమును దాటుకొని వెళ్తూ ఉన్నప్పుడు కావలి వారికి మరియ భయపడలేదు, కావలి వారు కూడా ఆమెను ఏమీ కూడా చేయలేదు. ఎందుకు అంటే అందరూ వెళ్ళిపోయారు, కానీ మరియ యోహాను సువార్త 20వ అధ్యాయము 10-11 వచనాలు మీరు ఇంకా బాగా చదవండి. మరియ అంటుంది, శిష్యులు వెళ్ళిపోయారు కానీ మరియ మాత్రము అక్కడే ఉంది. ఎక్కడుంది? యేసయ్య ఎక్కడున్నారు? అక్కడే ఉంది. ఆమెను ఏది కూడా నిరుత్సాహపరచలేదు, ఆమె పట్టు విడవలేదు. ఆమె ఇద్దరు దేవదూతలను చూసినప్పటికి కూడా ఏం చేసింది? ఆమె వెనుతట్టుకు తిరిగింది. ఆమె దేవదూతలను చూచుటకు ఆశ్చర్యపడలేదు. పరిగెత్తుకుపోయి సువార్తని ఎవరికి చెప్పింది? శిష్యులకు చెప్పింది. ఆమె యేసు ప్రభు ఆమెను పిలుస్తారు కదా, పిలిచినప్పుడు ఆమె దేవుణ్ణి గుర్తుపట్టలేదంటే ఒక భక్తుడు చెప్తున్నాడు, ఆమె ఏడ్చి ఉందంట. అందుకని ఏడ్చితే మన కళ్ళల్లో ఏముంటాయి? కన్నీళ్ళుండి ఎదురున్న వస్తువు మనకి నీట్గా కనిపించదు, క్లారిటీగా కనిపించదు. అందుకే మరియకు యేసయ్య పిలిచాడు కదా, నేనే అంటే మరియా అనగానే ఆమె తోటమాలనుకుంది కదా. ఎందుకు అంటే ఆమె కన్నీరు కార్చి ఆ కన్నీళ్ళకి యేసు ప్రభు ఆమెను పిలిచినప్పుడు చూడలేని దానిలాగా ఉంది. చాలాసార్లు మనం కూడా ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు గౌక్కుని ఏదన్నా బైబిల్ చదువుకున్నా కానీ మనకు ఆ వర్డ్స్ కనిపించవు. తర్వాత మళ్ళీ వాటిని మనం నీట్గా తుడుచుకుంటే కానీ ఏమవుతుంది? కనిపెడతాయే. మరియ కూడా అందుకే యేసు స్వరాన్ని గుర్తించలేకపోయింది. ఈ రాత్రి కాలమందు మరియలో ఏమి నేర్చుకోవాలి? దేవుడు తనకు చేసిన మేలుకి ఆమె రుణం తీర్చుకుంది.
ఇందాక మన పాట కూడా పాడుకున్నాం కదా, మేలు చేయక ఉండలేడు మన దేవుడు. రెండో వచనం ఏంటిది? ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం నాలో కలిగింది, పాపినని నేను గ్రహించుకున్నాను. కాబట్టి నీ మేళ్ళకు అలవాటైన నేను నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా. ఈ మరియ తీర్మానం కూడా అదే. వింటున్నారా శ్రద్ధగా? దేవుడు తనకు చేసిన మేలుకి ఆమె కృతజ్ఞత ఏ విధంగా తీర్చుకుందంటే సిలువ దగ్గర కూడా ఏస్తూ ఉంది. రెండవది, ఆయన పాతిపెట్టిన స్థలం ఏంటిదో కనుక్కొని అక్కడికి వెళ్ళింది. ఆయన కళేబరానికి, ఆమె దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ రక్తంతో కూడిన దేహాన్ని ఎవరు ముట్టుకుంటారు? ఆ దేహానికి ఆమె అభిషేకించటానికి పెందల కాడనే వెళ్ళిందంట. నాలుగవది, ఆయన లేచిన తర్వాత సమాధి రాయి తీయబడిన సంగతి కూడా శిష్యులకు సువార్త తీసుకెళ్ళింది మరియే. అలాగే అక్కడే కూర్చొని మరియ ఏడుస్తూ ఉంది కదా, దుఃఖిస్తున్న మరియకు ఈయన యేసయ్య ప్రత్యక్షమయ్యారు. నేను లేచానని మరియా వెళ్ళి శిష్యులకు చెప్పు అన్నాడు. ఈరోజు ఈ మరియా నేటి భక్తులుగా ఉన్న మనకు కూడా ఒక రోల్ మోడల్గా ఉంది. ఇలా ఉన్నావా? దేవుని సువార్తను ఇతరులకు చెప్పేవారిగా ఉన్నామా? లేదు సువార్తను ఆటంకపరిచేవారిగా ఉన్నామా? ఒక గొప్ప ప్రసంగికుడిని ఇజ్రాయేల్ దేశానికి వాక్యం చెప్పడానికి ఆహ్వానించారంట. శ్రద్ధగా వింటున్నారా మీరు? ఈ మాట చెప్పి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. మరియలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని మనం తీసుకుందాం. ఇన్ని ఇస్రాయేల్ దేశంలో అరబిక్ భాష మాట్లాడేటువంటి అరబిక్కుల మధ్య వాక్యం చెప్పటానికి ఈ సేవకుల్ని పిలిచారంట. అయితే ఈయన ఆ అరబిక్ భాషలో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అది ఒక హాల్లో కూర్చొని అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అరబిక్ భాష మాట్లాడేటువంటి యూదుల మధ్య పరిచర్య చేయటానికి ఆయన వెళ్ళారు. అక్కడ ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు ఆయనకు ఒక సంఘటన ఎదురైంది ఆ సంఘంలో, ఆ మీటింగ్లో. ఏంటిది అంటే, చాలామంది మరి యూదుల్లో చాలామంది అరబిక్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. వారికి సువార్త కూడికలు ఏర్పాటు చేశారని తెలిసినప్పుడు అరబిక్ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ సభకు వచ్చి హాజరయ్యారు. ఈయన ఇంగ్లీష్లో చెప్తుంటే అరబిక్ భాషలో ట్రాన్స్లేషన్ చేయటానికి ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పాటలు అయిపోయినాయి, వాక్యము మొదలుపెట్టారు. వాక్యం మొదలుపెట్టినప్పుడు వాక్యం చక్కగా సువార్తికుడు వాక్యం బోధిస్తూ ఉన్నారు. జనం ఎంతో ఆశతో వస్తూ ఉన్నారు. వాక్యం వినేవారు వాక్యము వింటూ ఉన్నారు. అయితే ఈలోపు ఏమైందంటే, ఈవిడెప్పుడో ఒక ఆవిడొచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు. తర్వాత లేటుగా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఆవిడ లేటుగా వచ్చింది. ఈమెమో ముందొచ్చింది, ఆమెమో లేటుగా వచ్చింది. లేటుగా వచ్చి కూర్చున్న ఆవిడని కూర్చోనీయకుండా ఆవిడ కలిసి గట్టిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారంట. ఎక్కడ? పక్కనేమో మరి వేరే దేశం నుంచి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి యూదుల్లో అరబిక్ భాష మాట్లాడే వారికి దేవుని సువార్త వినిపించాలన్న ఆశతో ఈ సేవకుడు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా అరబిక్ భాషలో ఏదేదో గట్టిగా మాట్లాడుకుంటున్నారంట. ఇక వీళ్ళ ప్రసంగం అయ్యాకే నా ప్రసంగం చెప్దాంలే అని పాస్టర్ గారు మౌనం అయిపోయారంట. మౌనం అయిపోయినా కానీ కొంతమందికి సెన్స్ ఉపయోగించరు. మాట్లాడుకుంటూనే ఉన్నారు. వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారంట. అదంతా కూడా ఇక్కడ వాక్యం చెప్పే పాస్టర్ గారు, అలాగే అరబిక్ భాషలో ట్రాన్స్లేషన్ చేసేవారు కూడా ఉన్నారంట. మౌనంగా ఉండిపోయారంట. ఆ తర్వాత కొంచెం సేపటికి కానీ వీళ్ళేంటి హాల్ అంతా సైలెంట్గా ఉందని చూస్తే మన వల్లే అన్న వాళ్ళకి అర్థమయ్యి మౌనంగా అయిపోయారు. అప్పుడు ఇక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళిన పాస్టర్ గారికి అరబిక్ భాష రాదు కదా. ఆ ట్రాన్స్లేషన్ చేసి ఆయన్ని అడిగారంట, ఏంటి వాళ్ళిద్దరూ ఇందాకటి నుంచి ఒకటే సంభాషణ చెప్పుకుంటున్నారు, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆ పాస్టర్ గారు అక్కడే ఉండి ట్రాన్స్లేషన్ చేసి ఆయన్ని అడిగారంట. ఏంటి మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటూ ఉంటారు మీరు చెప్పండి? లైవ్లో ఉంటున్నవారు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి.
ఏం మాట్లాడుకొని ఉంటారు? ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈరోజు మరి మార్కెట్లో కోడిగుడ్ల ధర, కూరగాయల ధర ఎలా ఉంది అని అడుగుతుందంట ఈవిడ ఆవిడ్ని. ఆవిడేమో చెప్తా ఉందంట. ఇక ఈ కోడిగుడ్ల గురించి, కూరగాయల గురించి ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? ఎక్కడికి వచ్చారు? వీళ్ళు దేవుని సన్నిధి నుంచి ఏం తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్తారు? ఇంటికి వెళ్ళగానే చెప్తారు, ఇదిగో మన పక్కన ఆవిడ ఇందాకే మార్కెట్కి వెళ్ళిందంట, కోడిగుడ్లు ఇవాళ వరకే 3 రూపాయలంట, రేపటి నుంచి 5 రూపాయలంట, నువ్వు ఏమి తెలుసుకోవు, నువ్వు తేవు పెట్టవని చెప్పి ఇంట్లో మగవాళ్ళతో పోట్లాడతారు. అంతేగా? ఆయన అంటాడు, చర్చికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పకుండా మీ పాస్టర్ గారు ఇవాళ మార్కెట్లో కోడిగుడ్ల ధర 10 రూపాయలు 5 రూపాయలు అని చెప్పారా అని అడుగుతారు. వాళ్ళు ఏమంటారు? పాస్టర్మ గారిని అంటారు, మీ ప్రవర్తన ఏం బాగోపోతే. మేమేం అలా చెప్పం, మీకు మంచిగా ఉండాలనే చెప్తాం. కానీ ఈయనేది ఎక్కడ? మీరు కూడా అంతే చెప్తారు కదా, మీ పిల్లలకి స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకురా అంటారు, కానీ వాళ్ళు చదువుకురారు, స్కూల్లో చెత్త అంతా నేర్చుకొని వస్తారు. మనం కూడా అంతే. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తూ ఉన్నారంట? దేవుని వాక్యం వినుకోకుండా ఈరోజు మార్కెట్లో కూరగాయల ధర ఎలాగున్నాయి, కోడిగుడ్ల ధరలు ఎలాగున్నాయి అని చెప్పి అరబిక్ భాషలో మాట్లాడుకుంటా ఉండగా ఆ సంభాషణ ఏమైందంటే సువార్త ప్రకటనకి అడ్డుగా మారిపోయింది. మనం మందిరంలో ఎలా ఉంటున్నాం? మరి అలా లేదు. మరి ఆ సువార్తను క్షుణ్ణంగా నేతరులకు చేరవేసింది. అలా చేరవేసే స్త్రీగా ఉండాలని ఈరోజు నేటి భక్తులందరికీ కూడా ఈ మరియా ఒక మాదిరిగా ఉంది. మరి నీవు కూడా ఉన్నావా? నీ కుటుంబానికి మాదిరిగా ఉంటున్నావా? దేవుడు చేసిన మేలుకి నీవు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? మరియకు 7 దెయ్యాలు పట్టి ఎంతో హింసించబడుతూ బాధపడుతున్నామని దేవుడు బాగు చేశాడే. ఆ బాగు చేసిన దేవుణ్ణి ఆమె మరణ పర్యంతరం విడిచిపెట్టలేదు. యేసయ్య మరణించినప్పుడు విడిచిపెట్టలేదు, సమాధిలో ఉన్నా విడిచిపెట్టలేదు, శిలువ మరణం పొందుతున్నా విడిచిపెట్టలేదు. శిష్యులు పారిపోయారు. పేతురైతే అసలు నీకు నాకు ఏ అడ్డు రాకూడదు అన్నవాడు 3 సార్లు ఆయన ఎవరో నేను ఎరగనన్నాడు. మార్క్ అయితే ఆయన వస్త్రాన్ని పట్టుకొని లాగుతుంటే బట్టలు కూడా వదిలేసి ఉట్టి దిగంబరిగా పారిపోయాడు మార్కు భక్తుడు కూడా. కానీ అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా యేసుని వెంబడించింది. కఠినమైన పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? చాలామంది చర్చ ఏం చేశాడని రానండి, ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఏం అడగను దేవుని సన్నిధికి అంటూ దేవుని మీదే నిందలేసే భక్తుల్ని ఎందరినో మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో. ఆ భక్తుల గుంపులో ఉన్నావా? దేవుడు నీకు చేసినప్పుడల్లా మేలు అనుభవించి, ఒకవేళ నీకు మేలు చేయనంత మాత్రాన ఆయన చేతగాని వాడిగా చూస్తూ నిష్ఠూరాలు వేసేవారిగా ఉంటున్నామా? ఇప్పుడు దేవుడిని వెంబడించిన అనేక మంది వదిలేశారు, కానీ మరియా వదలలేదు. సిలువ దగ్గర వెంబడించింది, సమాధి దగ్గర వెంబడించింది, చీకట్లో వెంబడించింది, వెలుగులో వెంబడించింది, పునరుద్ధానాన్ని కూడా ప్రకటించింది. ఇంత గొప్ప. అందుకని ఇందాక చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథము 68:11లో ప్రభువు మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సువార్తను ప్రకటించే స్త్రీలు గొప్ప సమూహంగా ఉన్నారంట. ఆ సమూహంలో నీవు నేను కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాలపు శుక్రవారం ప్రార్థనలో ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రం. మగ్దలేని మరియ గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్ను వెంబడించాలని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు కష్టమైన సంతోషమైన ఏదైనా సరే నో టర్నింగ్ బ్యాక్, ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి చూడమని ఒక గొప్ప సాక్షిగా నేటి భక్తులందరికీ స్త్రీలైన మాకు మాదిరిగా ఉన్నాం. మరియను మేము గుర్తు చేసుకుంటున్నాం. ఆమెలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని మేము తీసుకొని దానిలో మేము బలం పొందుకున్నట్లు నీ కృప మాకు అందరికి దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. రేపు రాత్రి శనివారం ఉపవాస ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆదివారము రేపు 1 తారీఖు, అలాగే ఆదివారం ఆరాధన ఉదయకాలం మందు, ఫామ్ సండే
దానికి సిద్ధపాటు కలిగిన పాటలన్నీ కూడా సిద్ధపరచు సింగర్స్ అందరూ. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకు కూడా మన చర్చి కార్యక్రమాలని తెలియచేయండి. వారిని కూడా మీతో పాటు చర్చికి ఆహ్వానించి తీసుకురమ్మని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా 5వ తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అలాగే 7వ తారీఖు గుడ్ ఫ్రైడే ఉదయము 12 గంటలకు